హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. సో నా చేతిలో అయితే ఏంటిది అనుకుంటున్నారా? యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. అండ్ ఫస్ట్ జనరేషన్ కూడా నా దగ్గర అయితే ఉంది, చూపిస్తాను అది కూడా. అండ్ ఈ సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్కి తేడా ఏం తీసుకొచ్చారో వాటి గురించి కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూస్తారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైజింగ్ అనమాట. ప్రైజింగ్ వింటే మాత్రం మీరు షాక్ అయితే గురవుతారు. యాక్చువల్గా ఇది మనకు అమెజాన్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ, అంటే యాపిల్ వెబ్సైట్లో కానీ 25,000 రూపీస్లో అయితే ఉంటుంది ఈ యొక్క ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ది. మరి నేను ఎంతకు బై చేశానో తెలిస్తే మాత్రం వావ్ సూపర్ అనేది అంటారు. కానీ ఇది బై చేయడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. అండ్ బై చేసేటప్పుడు ఇది ఫ్రీ, అంటే సెకండ్ ప్రో వర్షన్స్ అయితే ఫ్రీ అయితే ఉండవు, కానీ వేరే వర్షన్స్ అయితే ఫ్రీ అయితే ఉంటాయి. అంటే నార్మల్ వర్షన్స్ అయితే ఉంటాయి కదా, అండ్ ప్రో వర్షన్స్ కాకుండా జస్ట్ నార్మల్ వర్షన్ యాపిల్ ఎయిర్పాడ్ 2 అని ఇట్లా ప్రో వర్షన్స్ కాకుండా ఆ వర్షన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. బట్ ప్రో వర్షన్స్కి అయితే మనం కొంచెం మనీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ తెలిసిన వాళ్ళకి ఇదైతే అర్థమయ్యి ఉంటుంది. సో కింద కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే దీని ప్రైస్ డీటెయిల్ తెలుస్తుంది, దీన్ని ఎలా కొన్నాను తెలుస్తుంది, దీన్ని ఎందుకు కొన్నాను అయితే తెలుస్తుంది. అండ్ అదే విధంగా ఫస్ట్ జనరేషన్కి ప్రో వర్షన్లో ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి తేడా ఏంటిది, మరి సెకండ్ జనరేషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అండ్ తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రో వర్షన్ ఫస్ట్ జనరేషన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను కాబట్టి, మరి సెకండ్ జనరేషన్ ఆడియో క్వాలిటీ అండ్ పర్సనలైజేషన్ స్పెషల్ ఆడియో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఈ యొక్క వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మరి వీడియోని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనం ఈ యొక్క యాపిల్ ఎయిర్పాడ్స్లోని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ మీద మీరు చెక్ చేస్తే 2 ఎయిర్పాడ్స్ ఇమేజ్ అయితే ఇక్కడ కనబడుతుంది. సేమ్ యాస్టెస్గా ఇలాగైతే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మరొక సైడ్ వచ్చేసరికి యాపిల్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా మరొక సైడ్ చెక్ చేస్తే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక సైడ్ చెక్ చేస్తే యాపిల్ స్టిక్కర్స్ అండ్ ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో సింపుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 2 బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. దీన్ని రిమూవ్ చేస్తే చాలు, ఈజీగా అన్బాక్సింగ్ అయితే అయిపోతుంది. సో రిమూవ్ అయితే చేసేద్దాం. సింపుల్ అన్నమాట. ఇది మనకు కవర్ తీయడం, కత్తితో కొయ్యడం ఇలాంటివి అయితే లేకుండా యాపిల్ అయితే చూస్తుంది. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. 1 2 3 స్టార్ట్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అనేది ఇచ్చారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, యాపిల్ ఎయిర్పాడ్స్కి సంబంధించినవి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ అయితే ఇచ్చారు మరొకటి. అండ్ రెగ్యులేటరీ కంప్లైమెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. మరొకటి వారంటీ సమ్మర్ గురించి అయితే ఇచ్చారు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ ఏవైతే ఉన్నాయి. సో దీని పక్కకు అయితే పెడదాం. సో ఇంకేమున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఓకే, మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది లైటింగ్ కేబుల్ అనమాట. సో ఇది గుడ్ థింగ్. అండ్ అదే విధంగా మనకి ఏ టిప్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీరు చూడవచ్చు. సో ఓకే, ఇది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. సో నేను యాపిల్ ఎయిర్పాడ్ ప్రో ఫస్ట్ వర్షన్ అయితే నా దగ్గర అయితే ఉంది, కానీ ఆ ఫస్ట్ వర్షన్లో వచ్చేసరికి ఈ యొక్క 2 మాత్రమే ఉన్నాయి, లార్జ్ అండ్ స్మాల్. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా స్మాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. సో చూసారు కదా బాక్స్లో వచ్చిన కంటెంట్ ఏంటి అనే దాని గురించి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్లో. అండ్ ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ జనరేషన్ అయితే ఉంది, సెకండ్ జనరేషన్ అయితే ఉంది. వాటికి తేడా ఏంటో ఒకసారి అయితే చూద్దాం. సో నా దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది వచ్చేసరికి సెకండ్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం తేడాస్ అయితే క్లియర్గా మీకైతే చూపిస్తాను. సో మీరు గుర్తుపట్టలేరు. ఆల్మోస్ట్ కొన్నిసార్లు అయితే ఫస్ట్ జనరేషన్ ఏది, సెకండ్ జనరేషన్ ఏదైతే గుర్తుపట్టలేరు. సో అక్కడ ఎక్కడెక్కడ తేడా తీసుకొచ్చారో అని మనం తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుపట్టలేని విశేషాలు ఎట్లా ఉంటాయంటే, మీరు టాప్ పొజిషన్లో చెక్ చేస్తే అసలు గుర్తుపట్టలేరు ఏది ఫస్ట్ జనరేషన్ ఏది సెకండ్ జనరేషన్ అని. అలాగే ఈ యొక్క ఇయర్బడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్కి మీరు బ్యాక్ సైడ్ కూడా గుర్తుపట్టలేరు అనమాట. సేమ్ యాస్టీస్గా డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి మీరు ఇంకొక సైడ్ చేసినా కూడా గుర్తుపట్టలేరు. 2 సేమ్ యాస్టీగా ఉండడం అయితే జరిగింది. ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చారు ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి. ఈ యొక్క యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్లో సెకండ్ జనరేషన్లో మరొక సైడ్ చెక్ చేసినట్లయితే ఒక లాన్యార్డ్, అంటే మనం ఒక
థ్రెడ్ పెట్టుకోవడానికి, అంటే మనం ఇట్లా పెట్టేసుకుంటాం కదా ఒక తాడు లెక్క, అలాంటిది పెట్టేసుకొని అయితే ఉంటాం కదా. సో కొంచెం స్టైలిష్గా అయితే కొంతమంది అయితే పెట్టుకుంటారు. సో అలాంటివి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2 పోర్ట్స్ అయితే కనబడుతున్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టాప్ పొజిషన్ ఉన్నది వచ్చేసరికి సెకండ్ జనరేషన్ లేటెస్ట్ వర్షన్, కింది వచ్చేసరికి నేను ఎప్పటి నుంచో యూజ్ చేసిన ఫస్ట్ జనరేషన్ అనమాట. మీరు ఇక్కడ తేడా అయితే చూడొచ్చు. అండ్ అలాగే మరొక తేడా కూడా తీసుకొచ్చారు. ఈ యొక్క ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి బాటమ్ పొజిషన్లో వచ్చేసరికి స్పీకర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఛార్జింగ్ పోర్ట్ అయితే కనబడుతుంది, బట్ దాని పక్కన టాప్ పొజిషన్లో ఉన్న సెకండ్ జనరేషన్కి మీరు చెక్ చేసుకోవచ్చు, స్పీకర్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇలా తేడా అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇట్లా ఓపెన్ చేసినా కానీ గుర్తు అయితే పట్టలేరు అన్నమాట, ఎందుకంటే సేమ్ యాస్టీస్ డిజైన్ అయితే ఉంది గైస్. సో సేమ్ యాస్టీస్ డిజైన్ అయితే ఉంది, గుర్తుపట్టలేరు. ఓన్లీ మనకు 2 థింగ్స్ అయితే చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది, అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ అలాగే ఇది లైట్ వెయిట్, ఏది లైట్ వెయిట్ ఉంది, ఏది బరువు ఉంది అన్నదైతే లిటిల్ బిట్ నాకు ఇది బరువు అయితే అనిపిస్తుంది. అంటే ఇది సెకండ్ వర్షన్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోది. ఇది ఫస్ట్ వర్షన్ కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంది, ఇది కొంచెం బరువు అయితే అనిపిస్తుంది అనమాట. డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు ఏడ తేడా అయితే తీసుకుని అయితే రాలేదు, సేమ్ యాస్టీస్గా తీసుకుని అయితే వచ్చారు. చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారు, ఆ చిన్న చిన్న చేంజెస్ కొంచెం ఇంపాక్ట్ఫుల్గా తీసుకుని అయితే వచ్చారు, యూజర్కి అర్థమయ్యే విధంగా. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో ఈ యొక్క స్పీకర్ తీసుకురావడం వల్ల మనం ఈజీగా, అంటే ఈ యొక్క ఎయిర్పాడ్స్ ప్రోని ఎక్కడ పడితే అక్కడైతే పెడుతూ ఉంటాం. సో దాన్ని ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఎలా అంటారా, మొబైల్లో ఉన్న ఫైండ్ మై యాప్లోకి వెళ్ళేసి మీరు ఈజీగా ఇది ఎక్కడైనా పెట్టామనుకోండి, సెకండ్ వర్షన్ కానీ ఫస్ట్ వర్షన్ కానీ పెట్టామనుకోండి, మనకు సెకండ్ వర్షన్ దాంట్లో సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ వర్షన్లో కూడా కొంచెం సౌండ్ అయితే వస్తుంది, కానీ అది వచ్చేసరికి ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి అయితే వస్తాయి, మరి అంత లౌడ్గా అయితే రాదు. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, టాప్ పొజిషన్లో ఉన్నది వచ్చేసరికి సెకండ్ వర్షన్ అండ్ కింద వచ్చేసరికి ఫస్ట్ వర్షన్. సో నేను సెకండ్ వర్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ అయితే చేస్తున్నాను, ప్లే సౌండ్. సో విన్నారు కదా, ఫస్ట్ వర్షన్ దానికి కాకుండా సెకండ్ వర్షన్కి మనకి స్పీకర్స్ అయితే ఇచ్చారు కాబట్టి సౌండ్ అనేది వస్తుంది. ఇలా మనం ఎక్కడైనా ఇది పెడితే అక్కడి నుంచి మనం ఈజీగా ఫైండ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క సెకండ్ వర్షన్ది. ఫస్ట్ వర్షన్ కూడా కొంచెం లైట్గా సౌండ్ అయితే వస్తుంది ఈ యొక్క ఇయర్ బడ్స్ నుంచి. సో ఇలా అయితే మనకు చేంజ్ అయితే ఉంది. దీంట్లో H2 చిప్ సెట్ ఇవ్వడం వల్ల ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్కి అండ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్కి తేడా అయింది అనేట్లయితే, ఇయర్బడ్స్ అంటే సెకండ్ జనరేషన్లో ఉన్న ఇయర్బడ్స్ తోటి మనం వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే స్వైపింగ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట. మనం స్వైప్ చేస్తే పైకి కిందికి స్వైప్ చేసినట్లయితే వాల్యూమ్ పైకి అంటే వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు, వాల్యూమ్ని డౌన్ అయితే చేసేసుకోవచ్చు. H2 చిప్సెట్ వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే అడాప్టివ్ ట్రాన్స్పరెన్స్ అయితే ఇచ్చారు. 13లో వచ్చేసరికి అడాప్టివ్ ట్రాన్స్పరెన్స్ అనేది మనకు సెట్టింగ్స్లో అయితే కనపడదు, జస్ట్ మనకి ఇట్లా సౌండ్ రిడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క లౌడ్ సౌండ్ రిడక్షన్ అంటే మనం ఎప్పుడైతే ఆడియో వింటుంటామో ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టుకొని, అప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టుకొని విన్నప్పుడు ఆడియో అంటే ఎక్కువ లౌడ్ సౌండ్స్ అయితే వస్తుంటాయి కదా చుట్టుపక్కల నుంచి, ఆ లౌడ్ సౌండ్స్ని కట్ చేసి మనకు ఆడియో పర్ఫెక్ట్గా వినపడం అయితే చేస్తుంది. అంటే క్వాలిటీ మాట్లాడకుండా పర్ఫెక్ట్గా వినపడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ యొక్క ఇయర్బడ్స్లో ఉన్న మైక్ని కూడా అప్గ్రేడ్ అయితే చేసి మనం మాట్లాడుకునే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఎయిర్పాడ్ ప్రో సెకండ్ జనరేషన్ మ్యూజిక్ పరంగా ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేశారా ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్లో అంటే? సో నేను మ్యూజిక్ వింటున్నప్పుడు బాగా ఉన్నాయి, అండ్ వోకల్స్ అయినా కానీ డైనమిక్ లెవెల్స్ అయినా కానీ దీని నుంచి వచ్చేది చాలా బాగా అయితే ఉంది. కంపేరింగ్ టు ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ తోటి పోల్చినట్టయితే సెకండ్ జనరేషన్లో ఒక 5 to 10 ఆర్ 10 to 15 ఇలా అయితే పెంచారని చెప్పుకోవచ్చు. కొంచెం లౌడ్గా అయితే వస్తుంది, క్లియర్గా కొంచెం లౌడ్గా అయితే వస్తుంది. డైనమిక్స్ అనేవి లిటిల్ బిట్గా పెంచడం అయితే జరిగింది. వోకాల్స్లో అయినా కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్లో అయినా కానీ దానిలో డైనమిక్స్ లెవెల్స్ కూడా చాలా బాగా ఉండడం అయితే జరిగింది. అలాగే మీకు మిడ్ టోన్స్ అయినా హై టోన్స్ అయినా కానీ ఓకే పర్వాలేదు మంచిగానే రావడం అయితే జరుగుతుంది. కంపేరింగ్ టు ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి నేనైతే తేడా అయితే చెప్పేది. సో వేరే వాటికైతే తేడా అయితే కాలేదు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు, చేయలేనైతే లేదు. కానీ బేస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్లో. సో ఇలా మనకు బాగానే అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, బ్యాటరీ ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ దాంతో పోల్చినట్లయితే సెకండ్ జనరేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఫస్ట్ జనరేషన్లో బ్యాటరీ వచ్చేసరికి 4 hours అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సెకండ్ జనరేషన్లో 6 hours వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సెకండ్ జనరేషన్ది ఒక 5 minute ఛార్జింగ్ పెట్టినట్లయితే 1 hour వరకు అయితే మీరు మ్యూజిక్ని అయితే వినొచ్చు అని అయితే కంపెనీ
అయితే క్లెయిమ్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే 1 అవర్ కాకపోయినా కానీ 40 మినిట్స్ అలాగైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పర్ఫెక్ట్లీ 1 అవర్ వస్తే ఖతర్నాక్ అనమాట. నేనైతే చెక్ చేయలేదు. సో 5 మినిట్స్ పెట్టి అలాంటివి అయితే చేయను. ఫుల్ ఛార్జింగ్ అయితే కొత్తది కాబట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టి అయితే చెక్ చేశాను. చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా బేస్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. డైనమిక్ లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. దీంట్లో అయినా మనకు స్పేషల్ ఆడియో అయితే ఉంటుంది. స్పేషల్ ఆడియో అంటే మన ఫేస్ని రికగ్నైజ్ చేసుకుంటుంది కెమెరాని. ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే చేశాను, ఇక్కడ కార్డ్స్లో పెడతాను చూడండి. మన ఫేషియల్ ఆడియోని క్రియేట్ చేసుకోవడం అనే దాని గురించి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. చిన్న వీడియో ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. అండ్ అలా చేయండి. ఈజీగా మీరు స్పేషల్ ఆడియోకి అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీ లెఫ్ట్ ఇయర్ని అండ్ రైట్ ఇయర్ని మీ ఫేస్ని అదంతా రికగ్నైజ్ చేసేసుకొని మొత్తం సరౌండింగ్ లెక్క వచ్చే విధంగా చూస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనకు స్పెషల్ ఆడియోకి వేడితే ఫిక్స్డ్ అని అయితే ఉంటుంది. దాంతోపాటుగానే హెడ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఇయర్ బడ్స్ పెట్టుకొని హెడ్ని ఎటు మూవ్ చేసినా కానీ ఆ మ్యూజిక్ అనేది ఇట్లా సరౌండ్స్ లెక్క అయితే వస్తూ ఉంటుంది. అదొక ఫీచర్ చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ జనరేషన్లో కూడా ఉంటుంది అండ్ సెకండ్ జనరేషన్లో ఉంటుంది. దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేశారన్నట్లయితే ఒక 2% 3% చేశారని అయితే నాకైతే అనిపించింది. అంతకు మించి ఎంత పెద్దగా ఎఫెక్టివ్ అయితే లేదు అని అయితే చెప్తానన్నమాట. అండ్ మొత్తానికి ఫస్ట్ జనరేషన్ యూజ్ చేయకుండా ఈ యొక్క సెకండ్ జనరేషన్ డైరెక్ట్ మీరు బై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ యూజ్ చేసి సెకండ్ జనరేషన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఓకే మీరు ఇలా అంటే చాలా తక్కువ ప్రైస్లో బై చేశాను అయితే చెప్పాను కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఈ యొక్క యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని కేవలం 12,000కే నేను బై చేయడం అయితే జరిగింది. 12,000కా అని అయితే మీరు ఆశ్చర్యపోవద్దు. ఎస్ 12,000కు బై చేశాను. ఎలా బై చేశానంటే యాపిల్ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. బ్యాక్ టు యూనివర్సిటీ స్టూడెంట్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క స్టూడెంట్ ఆఫర్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో మీ ఇంట్లో ఉన్న ఎవరైనా చిల్డ్రన్స్ ఉన్నా కానీ వర్తిస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. సో అప్పుడు నేను మ్యాక్ మినీ 2023 512 జీబీని బై చేశాను. అక్కడ కూడా మనకు అంటే స్టూడెంట్ ఆఫర్లో 10,000 రూపీస్ తగ్గుతుంది. కంపేరింగ్ టు నార్మల్తోని బై చేసినట్లయితే 10,000 రూపీస్ తగ్గేసి 512 జీబీది చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుందన్నమాట. సో తర్వాతకి దాంతోపాటుగానే యాపిల్ ఎయిర్పాడ్స్ అంటే నార్మల్ యాపిల్ ఎయిర్పాడ్స్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ప్రో సిరీస్కి అంటే ఫస్ట్ జనరేషన్ అయినా సెకండ్ జనరేషన్ అయినా మీకు మనీ అయితే పే అయితే చేయాలి. సెకండ్ జనరేషన్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ అయితే ఉందో అది 12,000 రూపీస్ పే చేస్తే మీకు వస్తుందని అయితే స్టూడెంట్ ఆఫర్లో ఇవ్వడం అయితే జరిగింది. సో స్టూడెంట్ ఆఫర్లో 12,000కి వస్తుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. తనే ఈ 12,000 పే అయితే చేస్తారనమాట. సో ఈ 12,000తో తనైతే బై అయితే చేశారు. 25,000 రూపీస్ ఉన్న దాన్ని 12,000 బై చేశారు. ఇదొక మంచి ఆఫర్ అయితే చెప్తాను. సో మీలో ఎవరైనా కానీ మ్యాక్బుక్ సిరీస్లో ఏ ల్యాప్ అయినా కానీ తీసుకున్నా కానీ లేదా మ్యాక్ మినీ ఇలాంటివి నేను తీసుకునేది కూడా మీరు తీసుకున్నా కానీ మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే లభిస్తుంది. యాపిల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మీరు తీసుకుంటే పెన్సిల్ అనేది ఫ్రీగా అయితే వస్తూ ఉంటుంది ఈ యొక్క స్టూడెంట్ ఆఫర్లో అన్నమాట. చెక్ చేయండి యాపిల్ వెబ్సైట్కి వెళ్ళేసి. సో డిస్క్రిప్షన్లో యాపిల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. మీరు దాంట్లో లాగిన్ అయితే అవ్వాల్సింది స్టూడెంట్ ఈమెయిల్ ఐడి తోటి. ఇలా నేను 12,000కి అయితే ఈ యొక్క యాపిల్ ఎయిర్పాడ్ ప్రో సెకండ్ జనరేషన్ అయితే బై చేశాను గైస్. ఇదే అన్నమాట మొత్తానికి. సో ఈ యొక్క వీడియో మీకు అయితే నచ్చిందైతే అనుకుంటాను. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మన జరిగిన డీల్స్లో కూడా యాపిల్ మ్యాక్ మినీ కూడా ఆఫర్లో వచ్చింది. సో చాలా తక్కువ ప్రైస్లో రావడం అయితే జరిగిందనమాట. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో. మరి ఇంకో వీడియోలో ఉంటాను. బాయ్ సీ యూ టాటా. లవ్ యూ ఆల్.